నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హై స్పీడ్ ఇంటర్నెట్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కోటి లింగాలకు బోటింగ్ ఏర్పాటు చేయడానికి అధికారుల సన్నాహాలు. బోటింగ్ ఏర్పాటుకు ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు. నస్పూర్ మున్సిపాలిటీలో ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకొని డ్రైనేజీ వ్యవస్థ. వెదజల్లుతున్న దుర్గంధం, రోగాల బారిన పడుతున్న ప్రజలు. చెడిపేటలో రక్తదాన శిబిరం. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదన్న మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య. శ్రీరాంపూర్లో కొనసాగుతున్న ఏఐటీసీ రిలే నిరాహార దీక్షలు. నస్పూర్ మున్సిపాలిటీలో నివాసం ఉండే సింగరేణి కార్మికులకు హెచ్ఆర్ఏ చెల్లించాలని డిమాండ్. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి కోటిలింగాల వరకు బోటింగ్ ఏర్పాట్లకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రాజెక్టును సందర్శించి బోటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట గ్రామ శివారులోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మైదానంలో పర్యాటకుల కొరకు బోటింగ్ ఏర్పాటు చేయుటకు మంగళవారం తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ మహమ్మద్ ఇబ్రహీం, డిప్యూటీ మేనేజర్ ఉపేంద్రలు ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి కోటిలింగాల వరకు 100 సీట్లు సౌకర్యం గల డబుల్ డెక్కర్ బోటింగ్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2 నెలలలోపు బోటింగ్ ప్రారంభం చేస్తున్నట్లు తెలిపారు. వారి వెంట స్థానిక సర్పంచ్ లగిశెట్టి లక్ష్మీరాజయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మొగ్లి శ్రీనివాస్, మందపల్లి శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పుస్కూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మాధవరావు, జీవన్ రావు, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు. మేము టూరిజం డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి. ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో ఇక్కడ నుంచి కోట్లింగాల అండ్ లక్షపేట వరకు కూడా నడపడానికి ఒక పెద్ద బోటు, డబుల్ డెక్కర్ 100 సీటర్ బోట్ ఒకటి మొత్తము 70% తయారైపోయింది. ఇప్పుడు రేపు ఇక్కడికి వచ్చి లాంచ్ చేయడానికి వచ్చినాము. లాంచ్ చేయడానికి ముందు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము. ఈ లాంచ్ అయిపోతే ఇక్కడ నుంచి బోటు అది 100 సీటర్లు, కింద ఏసీ ఉంటుంది, పైన ఓపెన్ ఉంటుంది. అది ఇక్కడ ప్లస్ అది కాకుండా ఇంకా 25 సీటర్వి ఇంకా జెట్టి అవన్నీ తీసుకొచ్చి సర్వీస్ చేయడానికి ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము. ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ చేయించాలి. బోట్ అయితే ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్లో అయిపోయింది, బోట్ అని జెట్టి రెండు కూడా. ఇది కొద్ది రోజుల క్రితము మా చైర్మన్ సారు, ఎమ్మెల్యే సారు ఇద్దరు ఇన్స్పెక్షన్ చేసి మొత్తం చూసిన తర్వాత ఇక్కడ అటువంటి టైప్ బోటింగ్ కోసమని ఎక్కడ సాధ్యమవుతుంది చూసామని మాకు చెప్పారు. మేము ఇక్కడ సాధ్యాసవకాలు చూసి ఎమ్మెల్యే గారికి, చైర్మన్ సార్కి మేము రిపోర్ట్ ఇస్తాము. వారి ఒక 2 నెలల లోపల ఇటు పరిస్థితులు ఇక్కడ ప్రారంభించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. దాని ప్రకారం మేము ఫెసిలిటీస్ ఈ స్టెప్స్ ఇక్కడ అంటే కిందకి స్టెప్స్ కట్టుకోవాలి. తర్వాత ఒక రూమ్ అవైలబిలిటీ అవసరం ఉన్నది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ఫలితంగా సిసిసి గాంధీనగర్ మజీద్ వాడలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. మురిగినీరు నిలిచిపోయి తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతుండటంతో ఇక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శనలు వ్యక్తమవుతున్నాయి. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు నూరి మసీద్ వాడలో డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా మారింది. ఈ వాడలో ముస్లింలతో పాటు హిందువులు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ వాడలో మురికి నీరు కోసం డ్రైనేజీ నిర్మించారు. కానీ ఆ నీరు సక్రమంగా పారకం లేక అక్కడే నిలిచిపోతున్నాయి. డ్రైనేజీ నీరు నిల్వతో రోడ్డుతో పాటు పక్కనున్న ఇంటి వైపు వెళ్తున్నాయి. మురికి నీరు నిలిచిపోవడం వల్ల తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతుంది. గత 15 ఏళ్లుగా ఈ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఈ సమస్యను అప్పటి గ్రామ పంచాయతీ నుండి నేటి మున్సిపాలిటీ వరకు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. అయినప్పటికీ వీరి సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి కాలువ గురించి మేము తిరిగి యాస వస్తుంది. గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి దీని గురించి మనం ఎన్నో అప్లికేషన్స్ ఇచ్చినాం. మన కలెక్టర్ గారికి ఇచ్చినాం, మళ్ళీ మున్సిపల్లో కూడా ఇచ్చాము, చైర్మన్ కూడా తీసుకొచ్చి చూపించినాం. దీనికి ఎవరు పట్టించుకోవడం లేదు. మిషన్ భగీరథ పైప్ లైన్ అయినాక పని మొదలు పెడతా అన్నారు, ఇంతవరకు పని మొదలు పెట్టలేదు. ఇక్కడ దోమల, జ్వరాలు, డెంగ్యూ, మనకు వ్యాధులు వచ్చి ముగ్గురు నలుగురు చనిపోయారు కూడా మా వాడలో. ఇంతవరకు ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. దీని పరిస్థితి ఇట్టుంది. కాబట్టి దయచేసి మీరు దీనికి ముందు వెళ్ళి ఏదైనా మాకు సాయం చేసి కాలువ చేపిస్తే బాగుంటుంది. అందరూ చేద్దాం చూద్దాం అన్నారే తప్ప సమస్యని మాత్రం పరిష్కరించలేదు.
మురుగునీరు దుర్గంధంలోనే మసీదువాడ ప్రజలు కాలం వెల్లదిస్తున్నారు. ఒకవైపు డ్రైనేజీ నీటిలో పందులు స్వైర విహారం, మరోవైపు దోమల విలయతాండం వెలిసి స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికే విషజ్వరాలు ప్రబలి 2 చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై చేరిన మురికినీరు దాటుకుంటూ రాకపోకలు కొనసాగిస్తున్నారు. మజీద్కు వెళ్లే ముస్లింలు పవిత్ర రంజాన్ మాసంలో గాని రోజువారీ నమాజులకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇతరులు ఏదైనా పని మీద ఈ వాడకు వెళ్లాలంటే దుర్వాసన వల్ల వెనకడుగు వేస్తున్నారు. తమ పరిస్థితి అర్థం చేసుకొని సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు విన్నవించుకుంటున్నారు. नाली बन के इसके पानी जाने का कोई इंतज़ाम सही तरीके से नहीं है। पानी निकल के दूसरे के घरों में चले जा रहा, रोड के ऊपर चले जा रहा, पानी एक जगह जमा हो जा रहा, मच्छरों की कसरत, मच्छरों की बहुतात। यहाँ मदरसा है, बच्चे पढ़ने वाले छोटे छोटे बच्चे हैं, डेंगू मलेरिया बुखार से जो सो लोग सफ़र हो रहे। कलेक्टर के पास गए, म्यूनसिपल कमिश्नर के पास गए, ग्राम पंचायत को कई एप्लीकेशन दिए, लेकिन कोई तवज्जो देने वाला नहीं है, कोई हमारी सुनने वाला नहीं है। वोट मांगने के लिए हमारे घर पे आते, लेकिन हम तकलीफ़ लेके 10 मरतबे गए तो घर पे कोई नहीं मिलता। काउंसलर को तो बिल्कुल पकड़ के नहीं है। एप्लीकेशन देने के बाद भी तुम एप्लीकेशन नहीं दिए बोले तो अब किसको बोलेंगे। पानी पूरा जमा हुआ है, लोग जो सो बीमारियों से सफ़र हो रहे। लिहाजा हमारी अरबाब हुकूमत से गुजारिश है कि जल्द से जल्द ये पानी का, नाली का, ड्रेनेज का इंतज़ाम करें तो बहुत आपकी मेहरबानी होगी। ये पानी जाने का रास्ता बीच में से भर के जो सो रोड के ऊपर आ जा रहा। हम इतने घुटने पानी में से रोड के ऊपर गंदे पानी में से चल रहे। इतने साल हो गया, इतनी हुकूमतें बदल गई, इतने लोग बदल गए, लेकिन हमारी नाली का हाल जैसा का वैसी है। लिहाजा आप लोगों से अदबन गुजारिश है। కొమరంభీం జిల్లా తిర్యాని మండలాన్ని అభివృద్ధి పరిచే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలని మండల తొడుం దెబ్బ అధ్యక్షుడు వేడ్మ భగవంతరావు అన్నారు. ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు పనుల్లో భాగంగా సమ్మక్క గద్దెలు కాడ నుండి మండల కేంద్రం వరకు సదరు గుత్తేదారు రోడ్డును అంతా తవ్వివేసి పనులు ప్రారంభించకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారని, దీంతో ప్రజలకు ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. తిర్యాని మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించిన అధికారులు సమయపాలన చేపట్టడం లేదని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారి తీరును మార్చుకోకపోతే ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదివాసులకు ఇస్తున్న ట్రైకార్ లోన్లలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా నిజమైన ఆదివాసీ పేదవాడికి లాభం జరిగే విధంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు మడావి శ్రీరామ్, వెంకటేష్, ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన మాదారం త్రింక్ లైన్ నుండి తిర్యాని హెడ్ క్వార్టర్ వరకు బీటీ రోడ్డు గతంలో 7-6 సంవత్సరాల నుండి మామూలుగా అప్పుడు ప్యాచ్ వర్క్ వేయడం వల్ల సమ్మక్క గద్దెల నుండి మన తిర్యాని వరకు ఒక 5 కిలోమీటర్లు అప్పటి మన సక్కుసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీన్ని ప్యాచ్ వర్క్ చేసి ఆ ప్యాచ్ వర్క్ చాలా 7-8 సంవత్సరాల నుండి చెడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్యాచ్ వర్క్ తీసేసి దీని మీద మళ్ళీ బీటీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. బీటీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగిన తర్వాత ఇది ఓన్లీ 5 కిలోమీటర్ల పరిధి ఈ సమ్మక్క గద్దెల నుండి తిర్యాని హెడ్ క్వార్టర్ వరకు. అయితే ఈ శాంక్షన్ మంజూరు అవుట్లంలో కాంట్రాక్టు ఎవరైతే సంపత్రావు, ఏది మంచిర్యాల గుత్తేదారు సంపత్రావు కాంట్రాక్ట్ పట్టిండు. అయితే మన సమ్మక్క గద్దెల నుండి తిర్యాని హెడ్ క్వార్టర్ వరకు 5-6 కిలోమీటర్ల నుండి అక్కడి నుండి బీటీను తీసేస్తూ ఆ మెటల్ని మొత్తము పైకి కనిపించడం వల్ల బొందలు ఉండి చాలా బైకులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ దాదాపు 40-50 యూనిట్లు వచ్చినాయని అంటారు. అయితే అది రాజకీయ పలుకుబడితోని ఎవరికైతే ఇవ్వాలనో వాళ్ళకి ఇస్తారు. మిగతా వాళ్ళు 3,000-4,000 వట్టిగా దుబారా గాలిలో కొట్టుకోబోతారు. కాబట్టి ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా ఈ యూనిట్లు మాత్రము డిస్ట్రిబ్యూషన్ చేయాలి. చేయకపోతే మాత్రం ఈసారి మాత్రం ఖచ్చితంగా ట్రైకల్ లోను ఎవరికైతే చెందాలో పేదవాళ్లకు ఖచ్చితంగా వాళ్ళకే చెందాలి. ఎవరో రాజకీయ నాయకుడు ఆయనకి వీళ్ళకి ఎంపీడీఓకు చెప్పి మాత్రం ఏదన్నా తీరు మార్చేస్తే మాత్రం చాలా
తీవ్రమైన పరిణామాలు ఉంటాయని నేను తుడుందెబ్బ నుండి చాలా డిమాండ్ చేస్తున్నాను. ఈ మూడిట్ల మీద ఖచ్చితంగా ఒక 15 రోజుల లోపల ఖచ్చితంగా క్లారిటీ రావాలి. రోడ్డు విషయంలో మాత్రం చాలా మంది పడిపోతారు. అవసరం అంటే మన సంపత్రావు కాంట్రాక్ట్ని వెంటనే పిలిపించి మీరు ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ పిలిపించి ఆయన ప్రారంభం చేయాలి. నస్పూర్ మున్సిపాలిటీలో నివాసం ఉంటున్న సింగరేణి కార్మికులకు హెచ్ఆర్ఏ చెల్లించాలని ఏఐటీయూసీ చేస్తున్న రీలే నిరాహార దీక్షలు 14వ రోజుకు చేరుకున్నాయి. శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం వన్యగని కార్మికులు 14వ రోజు దీక్షలు చేపట్టారు. వీరికి ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పూలమాలలేసి దీక్షలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హెచ్ఆర్ఏ చెల్లించాలని 14 రోజులుగా దీక్షలు చేస్తున్న యాజమాన్యం స్పందించడం లేదన్నారు. కోల్ ఇండియాలో సభ్యత్వం లేని సంఘం సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉండడం, ప్రతిదీ రాజకీయ కోణంతో చూస్తుండడంతో యాజమాన్యం స్పందించడం లేదని ఆరోపించారు. కోల్ ఇండియా అగ్రిమెంట్లను అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో యాజమాన్యం ఉందన్నారు. హెచ్ఆర్ఏ సాధించేంత వరకు ఏఐటీసీ పోరాడుతుందని చెప్పారు. ఈ దీక్ష శిబిరంలో కేంద్ర కార్యదర్శి ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి కొట్టె కిషన్ రావు, నాయకులు బేర రవీందర్, సంజీవరెడ్డి, లచ్చయ్య, మధుకర్, నూకల రాజయ్య, బాలకృష్ణ, రమేష్, నవీన్ రెడ్డి, నర్సయ్య, సతీష్, ఖలీల్ పాషా తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ 14 రోజులుగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ శ్రీరాంపురం జిఎం ఆఫీసు ముందు రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. కనీసం ఇక్కడ యాజమాన్యం అసలు ఎందుకు చేస్తున్నారు, ఏంటిది అని కూడా ఒక్కసారి వచ్చి కూడా పలకరించట్లేదు. అంటే సింగరేణి మేనేజ్మెంట్కి ఈ గుర్తింపు కార్మిక సంఘం ఎంత దన్నుగా ఉండి కార్మిక హక్కులు ఎగ్గొట్టడానికి ప్రోత్సహిస్తుందో అర్థమవుతా ఉంది. గుర్తింపు కార్మిక సంఘానికి కనీసం సిగ్గుంటే మరి మేము ఇప్పలేకపోయినా కనీసం ఏఐటీసీ వాళ్ళు ధర్నా చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ నిరాహార దీక్షలు చేసిన వాళ్ళని ఒకసారి మనం కలిసి సంఘీభావం చెబుదామని కనీస కార్మిక సంఘం జ్ఞానం కూడా వాళ్ళకి లేనటువంటి పరిస్థితి వాళ్ళ సింగరేణిలో వచ్చింది. ఈ విధంగా కొనసాగితే భవిష్యత్తులో కార్మికులకు ఏ హక్కులు కూడా ఉండవు. వేజ్ బోర్డు జరిగిన అగ్రిమెంట్ని ఇప్పిలేని లీడర్లు ఇంకా మేము అది చేసాం ఇది చేసామని గప్పాలు కొడుతూ ఉంటారు. కాబట్టి వేజ్ బోర్డు అగ్రిమెంట్ ప్రకారం శ్రీరాంపురంలో పనిచేసే కార్మికులకి, ఇళ్ళు లేని వాళ్ళకి 10% ఇంటి కిరాయి కట్టే వరకు కూడా ఈ నిరాహార దీక్షలు కొనసాగిస్తాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలైనా చేస్తాం. ఎటువంటి పోరాటాలకు సిద్ధం ఉంటాం. ఈ మేనేజ్మెంట్ కనుక ఈ గుర్తింపు సంఘం లీడర్ల మాటలు పట్టుకొని ఇదే విధంగా కొనసాగితే జరిగే పరిణామాలకి లేదు. గతంలో మేము 12 రోజులు సమ్మె చేసినప్పుడు రిలే నిరాహార దీక్ష చేసినప్పుడు నోటు పెట్టి సిఎండి గారి దగ్గర ఉన్నటువంటి దాన్ని ఇంతవరకు అప్రూవల్ కాకుండా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గుర్తింపు సంఘం అనేటువంటిది దాన్ని పెండింగ్లో పెట్టించింది. కార్మికులు ఏ గాలి కొట్టుకపోయినా పర్వాలేదు, గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి వాళ్లకు కోల్ ఇండియాలో ఉన్నటువంటి అగ్రిమెంట్లు కనీసం అమలు చేయించాల్సినటువంటి సోయి లేనటువంటి ఈ సంఘం దీన్ని అమలు చేయడం ద్వారా ఏఐటీసీకి పేరొస్తుందని చెప్పేసి యాజమాన్యంతో కుమ్ముక్కాయ ముందుకు వెళ్తూ ఉన్నారు. సింగరేణి మేనేజ్మెంట్దే బాధ్యత. చాలామంది కుమ్ముక్కాయ చేస్తారు, రాజకీయాలు వచ్చాడు ఉంటాయి. కానీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కంపెనీలో వేజ్ బోర్డుకు సంబంధించినటువంటి అగ్రిమెంట్లను అమలు చేయాల్సినటువంటి కంపెనీ ఇవాళ ప్రభుత్వం యాజమాన్యం ఏదైతే ఉందో ప్రభుత్వానికి గుర్తింపు సంఘానికి మోచేతి నీళ్లు తాగుతూ వంతపాడుతున్నటువంటి పరిస్థితిని తీవ్రంగా ప్రజల్లో భక్తిభావం పెరిగిపోతుంది. ఆధ్యాత్మికత వైపు ప్రజలు మక్కువ చూపుతున్నారు. తెలంగాణ ప్రజలకు జానపద కళలతో మంచి అనుబంధం ఉంది. చేసే పనిలో అలసట తెలియకుండా పని ప్రదేశాల్లో పాటలు పాడుకోవడం ప్రజల జీవన విధానంలో భాగం. మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం స్థానికంగా జరిగే ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా మహిళలు కోలాటం ఆడుతూ సందడి చేస్తున్నారు. ఈ ఆటపై చెన్నూరు పట్టణ మహిళలు ఆసక్తి చూపుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న వైనం సిటీ తెలంగాణలో ప్రత్యేక కథనం. కోలా అంటే కర్రపుల్ల, ఆట అంటే క్రీడానాట్యం అని అర్థం. ఈ రోజుల్లో కోలాటల ప్రదర్శనపై మహిళలు మక్కువ చూపుతున్నారు. సమయం దొరికితే చాలు కోలాట ప్రదర్శనలో బిజీగా గడుపుతున్నారు. ఈ ఆటలో పరిణితి కనబర్చడానికి ముమ్మర సాధన చేస్తున్నారు. పల్లెలు పట్టణానికి తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కోలాటం ఆడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్నారు. ఇద్దరికంటే ఎక్కువ మంది వృత్తాకారంలో తిరుగుతూ ఒకరి చేతి కర్రకు మరొకరు చేతి కర్రను తగిలిస్తూ కోలాటల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. చిన్నారుల నుండి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రజలను అలరించే కళారూపం ఇది. పల్లెల్లో రాత్రి సమయాలు ఎక్కువగా ఆడుతుంటారు.
ప్రధానంగా ఈ ప్రదర్శన దేవుళ్ళ ఉత్సవాల సందర్భంగా ప్రదర్శిస్తారు. మంచిర్యాల గోదావరి ఖని పట్టణాలకు చెందిన కోలాటం గురువులు వెంకటరెడ్డి తిరుపతులు 2014లో చెన్నూరు పట్టణంలోని కోటిచింతల కృష్ణ దిగంబర్రావు ఆధ్వర్యంలో 10 మంది శిక్షణా తరగతులు ప్రారంభించారు. ఇప్పటి వరకు వీరి ఆధ్వర్యంలో 400 మందికి పైగా శిక్షణ పొందారు. ప్రస్తుతం చెన్నూరు పట్టణంలో కృష్ణ దిగంబర్రావు ఆధ్వర్యంలో మహిళలు ఉచితంగా శిక్షణ పొందుతున్నారు. కోలాటంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని బాసని భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ మధ్య కాలంలో కోలాటంపై యువతులు ఆసక్తి చూపుతున్నారని, స్వామివారి సేవల్లోనే ప్రదర్శనలు ఇవ్వడం సంతోషంగా ఉందంటున్నారు. ఇదో రకమైన మానసిక ప్రశాంతతను ఇచ్చే క్రీడగా అభివర్ణించారు. ఒకప్పుడు దేవుని ఉత్సవాలు మాత్రమే కోలాటం ఆడేవారు. ప్రస్తుతం మారుతున్న జీవన శైలికి అనుగుణంగా కోలాటంతో శ్రమ కలిగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు. మేమంతా 8 ఏళ్లుగా చెన్నూరులో కోలాట సాధన చేస్తున్నాము. మా గురువులు మేడ తిరుపతి పెండ్యాల వెంకటరెడ్డి గారు. మేమంతా శ్రీ మురళీకృష్ణ కోలాట బృందంగా ఏర్పడి ఈ బృందం యొక్క అధ్యక్షురాలు శ్రీమతి కోటిచింతల కృష్ణ గారి ఆధ్వర్యంలో సాధన చేస్తూనే ఉన్నాము. మా యొక్క ఈ బృందాన్ని మా కృష్ణమ్మతో పాటు మా తండ్రితో సమానమైన మా అంకుల్ కోటిచింతల దిగంబర్రావు కూడా మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నాడు. మేము ఎక్కడికి వెళ్ళినా ఎటు వచ్చినా మాకు తోడు నీడై నిలుస్తున్నాడు. మేము చాలా దైవ సన్నిధిలో చాలా కార్యక్రమాలలో పాల్గొన్నాము. ప్రతి ఏటా తిరుపతి బ్రహ్మోత్సవాలు రథసప్తంలోకి వెళ్తుండేవారం. రామగుండంలోని గుండాల గుట్ట మీద ఈ రథసప్తమి కార్యక్రమాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసినందున మేము అక్కడ పాల్గొన్నాము. అక్కడ రోడ్డు సౌకర్యం బాగోలేకపోయినా మా సార్ ఉన్నంతలో మమ్మల్ని పిలిచినందుకు ఆ దేవుని కృప వలన మేము అక్కడ ఆడి వచ్చినాము. మాకు చాలా సంతోషంగా అనిపించింది. అయ్యో అక్కడికి వెళ్ళలేకపోతున్నాం అనే బాధను లేకుండా మాకు ఆ స్వామివారు ఈ రూపంలో తీర్చినట్టు మేము భావించి చాలా సంతోషంగా వెళ్ళి వచ్చినాము. కోలాటాన్ని 7 ఏళ్లుగా చెన్నూరు పట్టణ కేంద్రంగా కొనసాగిస్తున్నారు ఇక్కడి మహిళలు. ఈ ఆట నేర్చుకున్న అతివలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కనువిందు చేస్తున్నారు. ఏటా మాఘమాసంలో తిరుపతి దేవస్థానంలో నిర్వహించే రథసప్తమి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. 2019లో శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో 5,000 మందితో నిర్వహించిన కోలాట ప్రదర్శన గిన్నిస్ బుక్ రికార్డులో నమోదైంది. యాదగిరిగుట్ట, కాగజ్ నగర్, బెల్లంపల్లి, భీమారం తదితర పట్టణాల్లోని దేవాలయాల్లో జరిగిన వేడుకల్లో చెన్నూరు మహిళలు పాల్గొంటూ కోలాటంతో సందడి చేస్తున్నారు. ఈ నెల 19న రామగుండం మండలం గుండాలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన రథసప్తమి వేడుకల్లో చెన్నూరు పట్టణానికి చెందిన మహిళలు కోలాట ప్రదర్శన నిర్వహించి ఆకట్టుకున్నారు. చెన్నూరులోనే 200 మందికి పైగా కోలాట ఆటను నేర్చుకుంటున్నారని శిక్షకురాలు కృష్ణ దిగంబర్రావు తెలిపారు. ఏటా రథసప్తమి సందర్భంగా తిరుపతిలో జరిగే బ్రహ్మోత్సవాలు పాల్గొంటున్నట్లు చెప్పారు. స్వామివారి సేవలో 7 ఏళ్లుగా కోలాట ప్రదర్శనలు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఆటలతో ఆధ్యాత్మిక భావం పెంపొందుతుందన్నారు. నుండి నేర్చుకుంటున్నాము. చాలా ఉత్సాహం అనిపిస్తున్నది. మాకు ఎలాంటి ఆరోగ్యాలు బాగుంటున్నాయి. మేము గిన్నిస్ బుక్ కోసం కూడా 5,000 మందితో చేసినాము. నిన్న గోదావరి కళ్ళ కూడా చేసినాము. యాదగిరి మన గంగాపురం వెళ్ళినాము. అన్ని వాటికి మేము దేవుని కోసము ప్రతి సేవలకు పోయినాం. బ్రహ్మోత్సవాలకు తిరుపతికి కూడా వెళ్ళినాము. ఇంకా మన ఇక్కడ తిరుపతికి బ్రహ్మోత్సవాలకు ప్రతి సంవత్సరం వెళ్తున్నాం. ఈ సంవత్సరమే కరోనా వలన పోలేకపోయినాం. బాగా బాధపడ్డాము. అయితే తిరుపతి సార్ ఏం చేసిండ్రు కదా, మా మేడి తిరుపతి సారు, వెంకటరెడ్డి సార్ వాళ్ళిద్దరు అన్నారు కదా, అమ్మ ఇక్కడనే ఆడుకుందాం మనం ఈ సంవత్సరం అని. చాలా కంకర రాళ్లతో ఉండంగా కూడా మేము ఎట్లా ఆడినామో ఆ దేవునే లీల, మాకేం అర్థం కాలేదు. మంచిగా ఆడి వచ్చినాం. నిన్న సాయంకాలం వచ్చినాం. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిర్యాని ఎంపీపీ మర్చుకోల శ్రీదేవి, వైస్ ఎంపీపీ కోవ పార్వతి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ చుంచు శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మడావి గుణవంతరావు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, మరెన్నో పదవులు అధిరోహిస్తూ నియోజకవర్గంతో పాటు మండలానికి కూడా అభివృద్ధి బడిలో నడిపించాలని పేర్కొన్నారు. అనంతరం తిర్యాని కొమరంభీం చౌరస్తా నుండి 30 పడకల ఆసుపత్రి వరకు బైక్ ర్యాలీ నిర్వహించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తిర్యాని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తిర్యాని మండల ముద్దుబిడ్డ అస్వాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారి జన్మదినం సందర్భంగా మరి విచ్చేసినటువంటి ఎంపీపీ మరి సర్పంచులు ఆల్ ఎంపీటీసీలు మిగతా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు అందరూ కూడా నిన్న ఒక మాట చెప్పంగానే మరి అందరు సర్పంచులు అందరూ జమై మరి మా యొక్క తిర్యాని మండల్ ఎమ్మెల్యే గారు కాబట్టి మా యొక్క తిర్యాని మండల్ ప్రజాప్రతినిధులకు మరి అభివృద్ధి కొరకు ముందు ఉండి మా యొక్క తిర్యాని మండల్ ప్రజలకు సేవ చేసుకుంటూ మా తిర్యాని మండల్ దృష్టికి తీసుకెళ్లాలని మేము ఈ పుట్టినరోజు సందర్భంగా మేము తిర్యాని మండల్ ప్రజలు మరి ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నాం. బడుగు వర్గ మహిళ ఆశాజ్యోతి మా ప్రియతమ నాయకుడు ఆత్రం సక్కు గారి జన్మదిన సందర్భంగా తిర్యాని మండల కేంద్రంలో తుమ్రమి చౌరస్తాలో కేక్ కట్ చేయడం జరిగింది. దానికి తిర్యాని మండల ఎంపీపీ గారు మరియు సర్పంచ్ సంఘం అధ్యక్షులు, ప్రతి సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు అందరూ ప్రతి గ్రామం వచ్చి ఎమ్మెల్యే గారి 40వ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి జన్మదినాలు మళ్ళీ జరుపుకొని ఆరోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పదవులు ఇంకెన్నో అనుభవించాలని మా మండల తరపున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మండల వాసు తరపున కృతజ్ఞతలు. ఈరోజు ఆసిఫాబాద్ నియోజకవర్గ జననేత ప్రియతమ నాయకుడు ఆదివాసీ ముద్దుబిడ్డ ఆత్రం సక్కు గారికి తిర్యాని మండల ప్రజల తరపున, అలాగే టీఆర్ఎస్ బృందం తరపున, అలాగే సామాజిక వర్గ దళితులు అందరికీ కూడా తరపున ఘనంగా ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు వేడుకుంటూ కేక్ కట్ చేయడం జరిగింది. ఇదే సందర్భంగా ఆదివాసీ ముద్దుబిడ్డ ఎమ్మెల్యే సొంత మండలం ఉండడంతో మరింత ఎమ్మెల్యే గారికి ప్రజల గుండెలో నిలిచిపోవాలని, మరింత రాబోయే రోజులలో మరింత సేవలు అందించాలని, ప్రజలు సుఖశాంతులు ఉండాలతో ప్రజలకు సేవలు చేయాలని కోరుకుంటున్నాము. లక్షిన్పేట మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు పురస్కరించుకొని వెంకట్ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆఫీసర్ క్లబ్ ఆవరణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్నా అని అన్నారు. పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచిన శ్రీనివాస్ గౌడ్ను అభినందించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు కేక్ కట్ చేసి తినిపించారు. ఈ శిబిరంలో 100 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కాసిల శ్రీనివాస్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వైద్యులు అజీముద్దీన్, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసిల రంజిత్ కుమార్, లక్షిర్పేట మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్లు కేతిరెడ్డి సంధ్యారాణి, జగన్మోహన్ రెడ్డి, పల్లె భూమేష్, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, పోడేటి వెంకట్ గౌడ్, ట్రస్ట్ కన్వీనర్ సతీష్, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. లక్షిర్పేట మున్సిపాలిటీలోని మన క్లబ్ ఆవరణలో రక్తదాన శిబిరం సందర్భంగా ఏదైతే పోడేటి వెంకగౌడు వారు చనిపోయిన సందర్భంగా ట్రస్ట్ అప్పటి నుంచి పెట్టడం జరిగింది. ఆ ట్రస్ట్ ఈనాడు ఏదైతే వారి కుమారుడైన కోడేటి శ్రీనివాస్ గౌడ్ 52 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా ఏదైతే ఈ రక్తదాన శిబిరానికి ఒక మంచి కార్యక్రమం చేపట్టడం సందర్భంగా మరి కార్యక్రమానికి వచ్చినటువంటి మా కౌన్సిలర్ అందరూ, వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా మంచిర్యాల నుంచి వచ్చినటువంటి వైస్ చైర్మన్ గారు, మరి మిత్రులందరికీ ఈ కార్యక్రమం ముందు ఎవరైతే రక్తదానం చేసిందో వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఏదైతే తలసేమియా అనే దాని మీద చాలామంది గృహస్థులు ఇక్కడ మంచిర్యాల జిల్లాలో ఉన్నారట. వారికి ఒక రక్తదానం ఫ్రీగా ఒక ఉచితంగా ఇవ్వడానికి మరి మంచిర్యాల జిల్లా వారు నిర్ణయించుకోవడం జరిగింది. కోడేటి వెంకగౌడ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన సందర్భంగా వచ్చేసినటువంటి మన ముఖ్య నాయకులు మరి మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య గారికి, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తోటి కౌన్సిలర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రత్యేకంగా ఈనాడు నా జన్మదినం సందర్భంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినటువంటి యువతకు పేరు పేరున నా ఒక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 4 సంవత్సరాల క్రితం మా తండ్రి గారు చనిపోయినప్పుడు కోడేటి వెంకగౌడ్ చారిటబుల్ ట్రస్టును మరి గౌరవనీయులు పెద్దలు ఆనాడు నల్మాస్ కాంతయ్య గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఈ యొక్క ట్రస్టును మేము ఏర్పాటు చేసి గత 4 సంవత్సరాలుగా మరి అన్ని విధాల పేద ప్రజలకు అండగా వండుకుంటూ
ఈనాడు మన జన్మదినం సందర్భంగా కూడా మరి మా కుమారుడు ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ లక్షట్పేట్ మున్సిపాలిటీ పరిధిలో మిత్రుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మన లక్షట్పేట్ మున్సిపల్ వైస్ చైర్మన్ కొడేటి శ్రీనివాస్ గౌడ్ వారి ఆధ్వర్యం లోపల కీర్తిశేషులు వారి తండ్రి గారి పేరైనటువంటి కొడేటి వెంకగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈనాడు ఒక మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కొడేటి శ్రీనివాస్ గౌడ్ గారి జన్మదినం సందర్భంగా ఇవాళ ఒక మంచి కార్యక్రమం, రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అనేటువంటి ఒక నినాదం, అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఇవాళ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా తలసేమియా వ్యాధిగ్రస్తులు చాలామంది ఉన్నారు. వారందరికీ దాదాపుగా 15 రోజులకు ఒకసారి వాళ్లకు రక్తం ఎక్కియాల్సినటువంటి పరిస్థితి ఉంది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరు కాగా ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. మున్సిపాలిటీ పరిధిలోని శివారెడ్డిపేట గ్రామంలో ఉన్న దుర్గా భవానీ మాత దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలో పాల్గొని న్యాయవాదులకు సంఘీభావం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు హత్యలకు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు. భారతీయ జనతా పార్టీ న్యాయవాదులకు మద్దతుగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో 2 న్యాయవాదులు దారుణ హత్యకు గురైతే బాధిత కుటుంబాలను పరామర్శించలేని స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని అన్నారు. అనంతరం ఆయన తాండూరులో జరిగే ఎమ్మెల్సీ సన్నాహక సమావేశానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బీజేపీ నాయకులు డాక్టర్ ఏ చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి, బీజేపీ నాయకులు బుసె శ్రీకాంత్, కేపీ రాజ్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోటి లింగాలకు బోటింగ్ ఏర్పాటు చేయడానికి అధికారుల సన్నాహాలు. బోటింగ్ ఏర్పాటుకు ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు. నస్పూర్ మున్సిపాలిటీలో ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకొని డ్రైనేజీ వ్యవస్థ, వెదజల్లుతున్న దుర్గంధం, రోగాల బారిన పడుతున్న ప్రజలు. చెడిబెడలో రక్తదాన శిబిరం, అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదన్న మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య. శ్రీరాంపూర్లో కొనసాగుతున్న ఏఐటీసీ రిలే నిరాహార దీక్షలు. నస్పూర్ మున్సిపాలిటీలో నివాసం ఉండే సింగరేణి కార్మికులకు హెచ్ఆర్ఏ చెల్లించాలని డిమాండ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.